సప్త శనివార వ్రతం ముఖ్యంగా ధనుర్మాసము పుష్య పౌర్ణిమ శనివారము కలిసి వచ్చినటువంటి రోజు 3వ తారీఖు జనవరి అంటే రేపే. చాలా విశేషం, మహాపర్వదినం. మీకు ఎటువంటి కోరికైనా చదువు కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, రుణబాధలు కానీ, కోర్టు సమస్యలు కానీ, శత్రుదోషాలు కానీ, ఇలాంటివి ఏ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మీకు ఎటువంటి కోరికైనా నెరవేరేటటువంటి వ్రతం, సిద్ధించేటటువంటి వ్రతం సప్త శనివార వ్రతం. చాలామంది చేస్తున్నారు, కొన్ని లక్షల మంది చాలామంది ఫలితాన్ని కూడా పొందుతున్నారు. అయితే ఎవరైతే కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపటి రోజున విశేష ఫలితం కాబట్టి ఇంకా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. అయితే ఎవరికైతే ఇంకా తెలియదో, అంటే ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియక పూజారుల ద్వారా ఇబ్బంది పడుతుంటారో అలాంటి వారి గురించి మేము సప్త శనివార వ్రతాన్ని అంతటిని కూడా మీకు వీడియోగా తయారు చేసాము, మంత్రాలతో సహా, కథతో సహా. ఆ వీడియోని మీకు దానికి సంబంధించిన పూర్తి వీడియో లింకు కింద ఇస్తున్నాం చూడండి. తెలుగులో మీకు సప్త శనివార వ్రత విధానం అని తెలుగులో లింకు కనపడుతుంది చూసారు ఇక్కడ. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు రేపటి రోజున భక్తి శ్రద్ధతో వ్రతం చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ, అలాగే ఒక్కసారి ఈ వీడియో కూడా ఒకసారి లైక్ కొట్టినట్లయితే మీ అందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి.